లక్ష్మి క్యారెక్టర్ గురించి నాకు తెలుసు కదా మనీషా. నిజంగా లక్ష్మి నిజం బయట పెట్టేది అంటే కనుక ఎప్పుడో బయట పెట్టేసాను. కానీ లక్ష్మి అలా నిజం బయట పెట్టలేదు అంటే కనుక ఇంకెప్పటికీ కూడా పెట్టదు. అక్క మీద ఉన్న అభిమానం అలాంటిది లక్ష్మికి. అందుకనే ఎప్పటికీ కూడా నిజం బయట పెట్టదు. అక్కకు జైలుకి వెళ్లకుండా ఉండడం కోసం లక్ష్మి తన తాళిని త్యాగం చేయడానికి కూడా సిద్ధపడింది అని చెప్పేసి దేవయాని అంటూ ఉంటుంది. అవునా ఆంటీ, మీరు చెప్పింది నిజమే. నిజంగానే నాకు కూడా అలాగే అనిపిస్తుంది. లక్ష్మితో ఉన్న త్యాగగుణం ఈరోజు మిత్రాన్ని నన్ను ఒకటి చేయబోతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది మనీషా. ఇక లక్ష్మి పొగరు ఎలాగైనా సరే దించేయాలని అనుకుంటూ ఉంటుంది మనీషా. ఇక అప్పుడు చూడండి ఆంటీ, ఇప్పుడు లక్ష్మితో నేను నా కాళ్ళకి పారాణి పట్టించుకుంటూ ఉంటాను, మీరే చూద్దరు కానీ నేనేం చేస్తానో అనేసి లక్ష్మి దగ్గరికి పారాయణ చేసా తీసుకుని వెళ్తుందన్నమాట. తీసుకుని వెళ్ళి లక్ష్మి నాకు చిన్న సహాయం చేయాలి, నా కాళ్ళకు పారాయణ పెట్టవా అనేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడు అరవింద్ చాలా కోపంగా, ఏంటి మాట్లాడుతున్నావు, నీకు శ్యామ్ పారాయణ పెట్టాలా, ఏ నీకు పెట్టుకోవడం రాదా, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అనేసి అడుగుతూ ఉంటే అప్పుడు మనీషా అంటుంది, ఇందులో తప్పేముంది, ఎందుకు మీరు అంత సీరియస్ అవుతున్నారని చెప్పేసి మనీషా అంటూ ఉంటుంది. ఇప్పుడు నీ కాళ్ళు పట్టుకుని పారాణి పెట్టాలా అనేసి అరవింద అంటూ ఉంటుంది. అప్పుడు జాను అంటుంది, ఏంటి శ్యామ్ నీ కాళ్ళకు పారాణి పెట్టాలా, కావాలంటే నేను పెడతాను అని అంటూ ఉంటుంది. నువ్వు వద్దు, నువ్వు పెట్టొద్దు, నాకు శ్యామే పెట్టాలి, పెళ్లి కూతురికి పారాణి పెడితే చాలా మంచి జీవితం ఉంటుందంట, 10 కాలాల పాటు పచ్చగా ఉంటుందంట, నేను మిత్ర సంతోషంగా ఉండడం కోసమని శ్యాము నాకు పారాణి పెడుతుంది, శ్యామ్ది చాలా మంచి మనసు కదా, తప్పేముంది అని అంటూ ఉంటుంది మనీషా. అప్పుడు లక్ష్మి అంటుంది, మనీషా నీకు కావాల్సింది నేను నీకు పారాణి పెట్టడం అంతే కదా, ఇలా ఇవ్వు అనేసి మనీషా కాళ్ళ దగ్గర కూర్చుని లక్ష్మి అయితే పారాణి పెడుతూ ఉంటుంది. దాంతో అది చూసిన అరవింద, జాను వీళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. అసలు ఈ లక్ష్మి ఏం చేస్తుందో అర్థం కావడం లేదు. దగ్గరుండి తన జీవితాన్ని తనే నాశనం చేసుకుంటుంది, ఎందుకు మనీషా కాళ్ళకు తన పారాణి పెట్టడం అనేసి అనుకుంటూ ఉంటారు అరవింద. అయితే అరవింద చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక మనీషా చాలా ఆనందపడిపోతూ ఉంటుంది, లక్ష్మిని నా కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేశాను అనేసి మనసులో ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక ఎప్పటికీ కూడా లక్ష్మి స్థానం నా పాదాల దగ్గరే, నా స్థానం మాత్రం మిత్రా గుండెల్లో అని చెప్పేసి మనీషా ఎంతగానో పొంగిపోతూ ఉంటుంది. పారాణి పెట్టడం పూర్తయిన తర్వాత మనీషా పారాణి పెట్టడం పూర్తయిపోయింది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది, అమ్మయ్య మొత్తానికి ఇప్పుడు నేను పూర్తిగా పెళ్లి కూతుర్ని అయిపోయాను, ఇక మిత్ర నాకు తాళి కట్టడమే ఉంది, అదొక్కటే బ్యాలెన్సు అని మనీషా అంటూ ఉంటుంది. తర్వాత పంతులు గారు పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని తీసుకురండి అని చెప్పి అంటూ ఉంటే అలా మనీషా మిత్ర ఇద్దరు కూడా పీటల మీద కూర్చుని ఉంటే, అక్క నువ్వేం చేస్తున్నావు, నీకేమైనా అర్థమవుతుందా, తప్పేముంది అనేసి అంటూ ఉంటుంది లక్ష్మి. ఇక దాంతో లక్ష్మి మళ్ళీ అంటుంది, జాను నేను తన కాళ్ళు పట్టుకున్నంత మాత్రాన నా స్థానం పడిపోయినట్టేనా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అరవింద, ఎందుకే ఇంకా నువ్వు ఎదుటి వాళ్ళ మంచి గురించి ఆలోచిస్తున్నావు, నీ గురించి నువ్వు ఆలోచించడం ఎప్పుడు మొదలు పెడతావో, నీ జీవితం అంతా కూడా పక్క వాళ్ళ కోసం త్యాగం చేయడంతోనే సరిపోతుంది. ఒకప్పుడు మిత్రా కోసం నువ్వు ఎన్నో చేశావు, కుటుంబం కోసం ఎన్నో అవమానాలు భరించావు, ఇప్పుడు నువ్వు నా కోసం ఈ తాళిని నీ జీవితాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడుతున్నావు, ఇంత చేసిన నీకు మేము ఏమీ చెయ్యలేకపోతున్నాము, నేను మిత్రాకి నిజం చెప్తానంటే నా నోరు మెదపడడం లేదు అని చెప్పేసి అరవింద బాధపడుతూ ఉంటుంది. మీరేం బాధపడకండి అత్తయ్య గారు, ఖచ్చితంగా ఈ పెళ్ళి అయితే జరగదు, ఎందుకో నా మనసుకు బలంగా అనిపిస్తుందని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఇంకా ఈ పెళ్ళి జరగదని నీకు ఎలా అనిపిస్తుంది లక్ష్మి, అక్కడ తాళిబొట్టు సిద్ధంగా ఉంది, మిత్ర మనీషా ఇద్దరూ కూడా పీటల మీద కూర్చున్నారు, ఇంకా ఏ అద్భుతం జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు అని చెప్పేసి అరవింద అంటూ ఉంటుంది. అదంతా నాకు తెలియదు అత్తయ్య గారు, దేవుడి మీద నాకు నమ్మకం ఉంది, ఆయన మీదే భారం వేశానని చెప్పి అంటూ ఉంటుంది. శ్యామ్ ఏంటి శ్యామ్ అక్కడే నిలబడిపోయావు, రా మిత్ర నా మెడలో తాళి కట్టడం నువ్వు కళ్ళారా చూడాలి కదా, మా పెళ్ళి నువ్వే జరిపించాలి కదా దగ్గరుండి అని మనీషా అంటూ ఉంటే అలా లక్ష్మి వెళ్ళి మనీషా వెనకాల నిలబడి ఉంటుంది. మిత్ర అలా బాధగా లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు. బాబు ఇప్పుడు మాంగళ్యధారణ చెయ్యండి అని చెప్పి పంతులు గారైతే అంటూ ఉంటారు. మిత్ర చేత్తో తాళిబొట్టును పెట్టుకుని మనీషాని లక్ష్మిని చూస్తూ ఉంటాడు.
త్వరగా తాళి కట్టు మిత్ర, ఈ రోజు కోసమే నేను ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తూ ఉన్నాను అని చెప్పి మనిష అంటూ ఉంటుంది. ఇక దాంతో మిత్ర బాధగా లక్ష్మి వైపు చూస్తూ ఉంటే ఇక లక్ష్మికి ఆ తాళిబొట్టును చూడగానే గతంలో మిత్ర తన మెడలో తాళి కట్టిన విషయం ఇప్పుడు మిత్ర తన మెడలో నుండి ఆ తాళిని వెనక్కి తీసుకున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఇక అలా తను కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. జున్ను లక్కీతో, చూసావా లక్కీ, అంకుల్కి కూడా ఈ పెళ్లి ఇష్టం లేదు, అయినా సరే ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారో తెలియడం లేదు అని అంటూ ఉంటాడు. ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చిన తర్వాత మన చేతిలో కూడా ఏం లేదు జున్ను అని అంటూ ఉంటుంది. ఇక వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉంటారు. తాళి కట్టండి బాబు అని చెప్పి ముహూర్తం మించిపోతుందని చెప్పి పంతులు గారు అయితే తొందర పెడుతూ ఉంటారు. అప్పుడు లక్ష్మి మనిషా జడ ఎత్తు పట్టుకోగానే ఒక్కసారిగా మిత్ర లక్ష్మి మెడలో తాళి కట్టేస్తాడు. దానితో అంతా కూడా షాక్ అవుతూ ఉంటారు. అప్పుడు మనిషా లేచి నిలబడి, ఏంటి లక్ష్మి మెడలో తాళి కట్టావు లక్ష్మి అని అంటూ ఉంటే, శ్యామ్ కాదు లక్ష్మి తను అని మిత్ర అంటూ ఉంటాడు. ఏ రోజైతే తను సంయుక్తగా నా కళ్ళ ముందుకు వచ్చిందో ఆ రోజే నాకు తన లక్ష్మి అని అర్థమయ్యింది. తన చేతి స్పర్శ, మాటలతో నా మీద చూపించే ప్రేమ, అభిమానం ఇవన్నీ చూసిన తర్వాత నా భార్య లక్ష్మి అని నేను గుర్తుపట్టకుండా ఎలా ఉంటాను? లక్ష్మి ఇన్ని సంవత్సరాలుగా నన్ను ఎందుకు విడిచి ఉన్నదో, నాకైతే దూరంగా ఉందో కారణం తెలియదు. అందుకే ఇన్ని రోజులుగా ఆ కారణం తెలుసుకోవడానికి నా అంతటి నేను బయటపడలేదు. ఏ రోజైనా లక్ష్మి కారణం చెబుతుందేమోనని ఎదురు చూశాను. కానీ ఎంతగానో ఎదురు చూసిన నాకు నిరాశే మిగిలింది. లక్ష్మి నిజాన్ని చెబుతుంది అనుకున్నాను. అందుకే ఈ పెళ్లి నాటకం ఆడాను. కనీసం నేను నీ మెడలో తాళి కట్టబోయే చివరి నిమిషం వరకు అయినా సరే తను జరిగిన విషయం తన నోటితో చెబుతుందేమో అనుకున్నాను. కానీ తను మాత్రం నిజం బయట పెట్టలేదు. ఆ కారణం ఏంటో నాకు తెలియలేదు. తన మెడలో తాళిని కట్టేశాను అని మిత్ర అంటూ ఉంటాడు. ఏంటి మిత్ర, లక్ష్మి తప్పు చేయలేదని నువ్వు నమ్ముతున్నావా అనేసి మనిష అంటూ ఉంటే ఇక అప్పుడు మిత్ర, అవును మనిష, నిన్న రాత్రి మా డాడ్ మాట్లాడుకునేటప్పుడు తను చేసిన త్యాగం ఏంటో నాకు తెలిసింది. ఇన్ని సంవత్సరాలుగా అన్యాయంగా తనని దూరం పెట్టినందుకు నా మీద నాకే అసహ్యం వేసింది అని చెప్పి మిత్ర అయితే చెప్తూ ఉంటాడు. ఇక అదంతా వింటున్న మనిషి అయితే, నన్ను పెళ్లిపేటల వరకు తీసుకువచ్చి నువ్వు నాకు ద్రోహం చేస్తావా మిత్ర అని చెప్పేసి మనిష నిలదీస్తూ ఉంటుంది మిత్రాని. నేను ఇన్ని సంవత్సరాలుగా నీ కోసం ఎదురు చూసింది, ఎంతో త్యాగం చేశావు, అటువంటి నాకు ద్రోహం చేస్తావా అని మనిష నిలదీస్తూ ఉంటే, నేను అన్యాయం చేస్తున్నది నీకు కాదు, ఇన్ని సంవత్సరాలుగా నేను అన్యాయం చేసింది లక్ష్మికి. అన్యాయంగా ఏ పాపము తెలియని లక్ష్మికి అన్యాయం చేశాను అని, తనని ఏదో తప్పు చేసిందని అసహించుకున్నాను అని మిత్ర అంటూ ఉంటే, అసలు కుట్ర చేసింది నువ్వన్న విషయం నాకు నిన్న రాత్రే తెలిసింది. అందుకే నీకు పెళ్లిపేటల వరకు తీసుకువచ్చి ఇంకొకసారి పెళ్లి మాట అని ఎత్తకుండా బుద్ధి చెప్పాలి అనుకున్నాను. అందువరకే ఇప్పటి వరకు ఈ నిజాన్ని బయట పెట్టలేదు, దాచిపెట్టాను అని మనిషాకు బుద్ధి చెప్తాడు. ఇక అలా మిత్ర లక్ష్మిని అర్థం చేసుకుని పెళ్లి చేసుకున్నందుకు అందరూ కూడా ఆనందపడిపోతూ ఉంటారు. లక్ష్మి మిత్రాని హగ్ చేసుకుంటుంది ఎంతో ఆనందంగా. నన్ను క్షమించండి అంటూ ఉంటే, నువ్వు తప్పు చేయలేదు లక్ష్మి, లక్ష్మి నన్ను క్షమించు, నువ్వే నన్ను క్షమించాలి అని అంటూ ఉంటాడు మిత్ర. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావడం లేదు. మీ నాన్న మా అమ్మ మెడలో తాళి కట్టడం ఏంటి అని అంటూ ఉంటే, ఒరే జున్ను, మిత్ర మరెవరో కాదురా, నీ కన్న తండ్రి. వాళ్ళిద్దరూ ఇన్ని రోజులు దూరం కావడానికి కారణం మహిష అని చెప్పి జున్నుకి నిజం చెప్పేయడంతో జున్ను వెంటనే నాన్న అంటూ మిత్ర దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తాడు. లక్ష్మి మిత్రతో, జున్ను మరెవరో కాదండి, మీ కన్న కొడుకే. నేను ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు వాడు నా కడుపులో ఉన్నాడు, ప్రతిరూపంగా నా కడుపులోనే పెంచుకున్నాను అని ఆనందంగా చెప్తూ ఉంటుంది లక్ష్మి. తర్వాత మిత్ర జున్నుని దగ్గరకు తీసుకుని ముద్దులు పెట్టుకుంటూ ఉంటాడు. ఇక మనిషా, మిత్ర నిన్ను ఇన్ని రోజులుగా ప్రేమించినందుకు నాకు బాగా బుద్ధి చెప్పావు. ఇకపై నా పగను నేను ఎలా తీర్చుకుంటానో చూడు. ఇన్ని రోజులుగా నా టార్గెట్ లక్ష్మి మాత్రమే, కానీ ఇక నుండి నువ్వు కూడా నా ప్రేమను వేషంగా మార్చిన నిన్ను కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వదిలిపెట్టను. నా టార్గెట్ మీ ఇద్దరే, మిమ్మల్ని ఇద్దరిని ఎప్పటికీ నేను వదిలిపెట్టను అనేసి ఆవేశంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మొత్తానికి అలా మిత్ర అయితే మనిష మెడలో తాళి కట్టకుండా తనకు నచ్చిన లక్ష్మి మెడలోనే తాళి కట్టాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి.